అందరికీ వెల్కమ్ టు అమ్మస్ కిచెన్. ఈరోజు స్పెషల్ వచ్చేసి లివర్ కర్రీ. లివర్ ఎప్పుడు ఫ్రైగానే కాకుండా ఇలా కర్రీలాగా కూడా చేసుకొని చూడండి, ఖచ్చితంగా నచ్చుతుంది. ముందుగా అయితే లివర్ని నీట్గా వాష్ చేసుకొని పసుపు, ఉప్పు, కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇలా చీట్లో పెట్టుకోవాలి. అంటే మూట పెట్టి కొద్దిసేపు ఉడికించుకోవాలి. ఇది కొత్తిమీర, కొబ్బరి, అల్లం, ఎల్లిపాయలు అన్నీ మిక్సీ పట్టుకొని ఇలా పేస్ట్ లాగా అయితే రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మిక్సీ జార్లో అలాగే ఒక టమోటా, ఒక ఆనియన్ తీసుకొని మిక్సీకి పట్టుకోవాలి. ముందుగా టమోటా, ఆనియన్ పేస్ట్, కొత్తిమీర పేస్ట్ మొత్తం వేసేసి కలిపి కొద్దిసేపు ఉడికించుకొని అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోవాలి. స్పైసీ కొద్దిగా ఎక్కువ కావాలంటే ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకొని మొత్తం కలుపుకొని బాగా ఉడికించుకోవాలి. ముక్క అనేది బాగా మెత్తగా ఉడికిన తర్వాత కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకొని దగ్గరికి అయ్యేంత వరకు కొద్దిసేపు ఉడికించుకోవాలి. సింపుల్గా అయిపోతుంది, తొందరగా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మూత పెట్టుకొని కొద్దిగా అంత దగ్గరికి అయ్యి మంచిగా ఉడికే వరకు ఉడికించుకోవాలి. అలాగే సాల్ట్ కూడా వేసుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ దగ్గరికి అయ్యే వరకు ఉడికించుకోవాలి బాగా. ఇలా ఆయిల్ పైకి తేలి బాగా కర్రీ అనేది బాగా ఉడికిన తర్వాత మసాలాలు అన్నీ ఉడికింటాయి, ముక్క కూడా ఉడికింటుంది. కాబట్టి అందులో లాస్ట్లో కొత్తిమీర వేసుకొని కలుపుకుంటే మన లివర్ కర్రీ అనేది తొందరగా అయిపోతుంది. తొందరగా అయిపోయింది కదా, చాలా టేస్ట్ కూడా బాగుంటుంది. సో ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా నచ్చుతుంది. చూడ్డానికైతే చాలా బాగుంది, టేస్ట్ కూడా అంతే బాగుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. సింపుల్ రెసిపీ, తొందరగా అయిపోతుంది. ఖచ్చితంగా మీకైతే నచ్చుతుంది. మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. అలాగే వంట ట్రై చేసినాక ఎలా వచ్చిందనేది కామెంట్లో అయితే చెప్పండి. మేమైతే ట్రై చేశాను, చాలా బాగుంది. టేస్ట్ కూడా చాలా బాగా నచ్చింది నాకైతే. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి, మర్చిపోవద్దు.